హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మేము ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరొక కొత్త గైడ్లైన్స్ అయితే వచ్చేసాయి. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో తీయాలి. ఆ ఫోటోను ఇందిరమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. ఇంటి నిర్మాణం వైశాల్యం 400 చదరపు అడుగులు తగ్గకుండా ఉండాలి. 2 గదులు, ఒక వంటగది, బాత్రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలి. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలి. వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి. పాత ఇంటిని ఆనుకొని కానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ, కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మాణం చేపట్టకూడదు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయదు. ఇళ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు. ఒక ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే. అంటే ఇక్కడ వివరాలకు వెళ్ళిపోతే మొత్తం వైశాల్యం 400 చదరపు అడుగులు తగ్గొద్దు. 2 రూమ్లు, వంటగది, బాత్రూమ్ ఉండేలా నిర్మాణం. ఇందిరమ్మ ఇళ్లకు కొత్త గైడ్లైన్స్. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. లబ్ధిదారులు ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 72,045 మందికి మంజూరు పత్రాలు అందజేసింది. పలు చోట్ల ఇళ్ల నిర్మాణాలు సైతం ప్రారంభమైనాయి. బేస్మెంట్ స్థాయిలో పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్కీమ్ అమలులో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు పడుతుంది. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ను ప్రభుత్వం అయితే జిల్లా కలెక్టర్కు పంపించింది. ఈ మార్గదర్శకాల ప్రకారమే నిర్మాణాలు జరగాల్సి వచ్చింది. పొరపాట్లకు తావు లేకుండా నిర్మాణాలు ఉండాలని చెప్పేసి, లేదంటే బిల్స్ నిలిపేస్తామని హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో అధికారులు కొత్త గైడ్లైన్స్ పంపించాలని చెప్పేసి కలెక్టర్లను ఆదేశించారు. కాగా తొలి విడతలో ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వగా, 2వ విడత లబ్ధిదారుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. ఈ స్కీమ్లో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇంటి నిర్మాణానికి ప్రారంభమైన ఫౌండేషన్ 1,00,000, బేస్మెంట్ పిల్లర్స్, ఇలా మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. 1000 నిర్మాణాలు కాగానే బిల్స్ రిలీజ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 700 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయినట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్కు రాగానే మొదటి దశ బిల్లులు విడుదల చేస్తామని చెప్తున్నారు. అలాగే బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిధులు రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు పూర్తవడమే తమ టార్గెట్ అన్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఎవరైతే మంజూరు పత్రాలు తీసుకున్నారో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు అక్కడ సెక్రటరీకి కానీ, అక్కడ మున్సిపల్ అధికారులకు కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక ఫోటో అయితే తీసుకుంటారు. ఆ ఫోటో ఏదైతే తీసుకున్నారో అది జియో కోఆర్డినేట్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అనేది నమోదు చేస్తారు. తర్వాత ఇంటి వైశాల్యం 400 చదరపు అడుగులు, తర్వాత ఒక వంటగది, ఒక బాత్రూమ్, అలాగే ఒక 2 బెడ్రూమ్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలి. ఇలా కొత్త గైడ్లైన్స్ అయితే తీసుకొస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక పక్కా ప్రణాళికతో మన రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ విడతకు సంబంధించి ఏదైతే ఉందో అది సొంత స్థలం ఉన్న, అంటే L1 కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2వ విడత ఏదైతే ఉందో, అంటే ఈ 2వ విడతకు సంబంధించి లబ్ధిదారులు ఎంపిక చేసే టైంలోనే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L2కి సంబంధించిన ఎవరైతే లబ్ధిదారులు వారిని కూడా ఎంపిక చేస్తే దానికి సంబంధించి పూర్తి సర్వే కూడా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూద్దాం మొత్తం ఏదైనప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి రోజుకు ఒక స్పీడప్ అవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు మొన్న మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే L2లో ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఎంతవరకు ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది ఏంటి, ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి జరిగేలా మన తరఫున అయితే మనం న్యూస్ అయితే ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ. నేను మీ అభి.